తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మందిలో 24 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది తెలుగుదేశం చరిత్రలో సంచలనం అనుకోవాలేమో. కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయ్, గజపతి నగరం శ్రీనివాస్, తుని దివ్య, పి గన్నవరం రాజేష్, రాజమండ్రి సిటీ వాసు, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి రోషన్, తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్, గుడివాడ వెనుగండ్ల రాము, పామర్రు వర్ల రాజ, బాపట్ల వేగేష్ నరేంద్ర వర్మ, ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్షన్ బాబు, కావలి కావ్య కృష్ణారెడ్డి, సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవిరెడ్డి, కోడుమూరు దస్తగిరి, కళ్యాణదుర్గం సురేంద్రబాబు, మడకశిర సునీల్ కుమార్, పెనుగొండ సవిత, తంబళపల్లి జయచంద్రారెడ్డి, జీడినెల్లూరు విఎం దామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్. ఈ 24 మంది కూడా ఫస్ట్ టైం వాళ్ళు. కొంతమంది వారసులు అయి ఉన్నారు, అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళకి, బట్ ఫస్ట్ టైం ఇచ్చినటువంటి సీట్లు అవుతాయి.